पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलाष्टकमेतद्वै शम्भोय कीर्तये दिने तस्य मृत्युभयं नास्ति रोगपीडाभयं तथा सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलाष्टकमेतद्वै शम्भोय कीर्तये दिने तस्य मृत्युभयं नास्ति रोगपीडाभयं तथा ओम मंदे शंभो मावलिंदर मंदे जगत्कारण मंदे पंडगभूषण मंदे भूनामदिं मंदे सूर्यशांत और्णिनेन मंदे कंदते मंदे रत्नाश्री दुर्ग मंदे शवं शंकरं वागड्धारं संवर्तो वागड्ध प्रवर्तये जगत्परं मंदे पार्वती परमेश्वरं सहस्रवरवादेवी शतमूलात्कांगुरा सर्वगुणमे पापं दूर्वाद सप्तनाशने कांडा आत्कांडात्परोहं देवर्षपर्षपर्यवानो दुर्गे प्रथम सहस्रेण च यासरेण प्रथमोषि सहस्रेण विलोहसि तस्य आस्य देवीष्टदेवी महर्षावयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते सुन्दरान्ते रसाधारयिष्यामि रक्षस्वमां पदे पदे भूमिर्धेनुद्धरणी लोकधारिणी उद्धृता समराहेन कृष्णजतवाहना सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। Okay. ओम भूर्भुवस्सुवः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यः प्रचोदयात्। అందరికీ నమస్కారం. ఎదురుపాటి కృష్ణ చైతన్య శర్మ శ్రీ వివరాంభాగమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు మాదేపల్లి గ్రామం. ప్రతి సంవత్సరం కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో రంగరంగ వైభవంగా దేవస్థానం వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా అమ్మవారు విశేష అలంకారంలో భక్తులు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీ మాత అంటే వేదజన్మి వేదమాత, సమస్త వేదాలకు కూడా మూలమైనటువంటి అమ్మవారు గాయత్రీ మాత. ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల వేదం ఎప్పుడూ కూడా నిర్వేగంగా కొనసాగుతూ సనాతన ధర్మం వెలుగొందుతూ హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ అమ్మవారు జనాన్ని భక్తుల్ని కాపాడుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల విద్యలు కూడా మనకి లభించి అందరూ కూడా ఉన్నత స్థితి చేరడానికి అమ్మవారు ఎంతో అనుగ్రహిస్తుంది.
కాబట్టి రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రేపు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు మొక్కుబడులు తీర్చుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఈ దేవస్థానంలో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా ఉత్తరముఖంగా అమ్మవారిని చూసి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు పొందేటువంటి రూపం అమ్మవారి యొక్క ఈ అవతారం. దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఉండరు. ఇక్కడ మాదేపల్లి గ్రామంలో మాత్రమే అమ్మవారు దక్షిణముఖంగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు. ఎంతో విశేషమైనటువంటి రూపం ఈ అమ్మవారిది. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. జీబీ మాల్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.